అనకాపల్లి జిల్లా మునగపాకలో రోడ్డుకు ఇరువైపులా పంట కాలువల్లో గోడలు కట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కాంక్రీటు గోడలు కట్టడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. కూటమి నేతలు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తిపడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదన్న నేతలు రైతులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. రైతులకు ఉపయోగపడే పంట కాలువల్లో సైడ్ వాల్స్ నిర్మాణం పేరుతో భారీ ప్రహరీ వాల్స్ను కూటమి ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనివల్ల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, ఈ పంటలకు అందే నీరు కూడా అందకుండా పోతుందని, ఈ పంట కాలువల మీదే వేలాది ఎకరాల రైతులు ఆధారపడి ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈ కాలువల్లోని ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల రైతులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? ఈ రోడ్డు నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు, రైతులు కూడా వ్యతిరేకం కాదు. ఈ రోడ్డు నిర్మాణం జరగాలనేదే రైతుల తాలూకు ఉద్దేశం. అందులో భాగంగా రైతులు కూడా ఆ రోజు కన్సెంట్ ఇచ్చారు. ఏమని, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మేము ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం నిర్ణయించిన ధర మాకు ఏదైతే ఇస్తే ఆ డబ్బు మాకు చెల్లిస్తే మేము ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు రోడ్డు నిర్మాణం చేయండి అని చెప్పడం జరిగింది. దాని గ్రామ సభలో కూడా ఆమోదించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాలు రోడ్డుకు వ్యతిరేకం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేటువంటి మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోడ్డు మంజూరు అయిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోడ్డుకి టెండర్లు పెట్టడం జరిగింది. ఆ రోజే రైతులందరూ ఒప్పించి ల్యాండ్ ఎక్విజిషన్కి రైతులు ముందుకు వచ్చారు, ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే, ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఏదైతే రైతులు ముందుకు వచ్చి విల్లింగ్ ఇచ్చారో ఆ రైతులకు కాంపన్సేషన్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధర అమౌంట్ ఇవ్వకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని రైతులు వ్యతిరేకించారు. ఈ లోపు వీళ్ళు ఏం చేశారు, అర్జెంటుగా కాలువల్లోనే ఇరిగేషన్ కాలువల్లోని గోడలు నిర్మాణం చేయడం జరిగింది. ఆ కాలువ ఈ కాలువ ఇప్పుడు అడ్డంగా కప్పేస్తుంటారు. అది తప్పు. అది ఎందుకంటే ఎలాగ కాంక్రీట్ వాళ్ళు వేసేస్తున్నారు, ఎందుకు రోడ్డుకి ప్రొటెక్షన్ వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఎగ్జిస్టింగ్ కాలువ మూసేసి ఈ కాంక్రీట్ వాల్ కట్టేయడం వల్ల మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఇరిగేషన్ కాలువ అనేది నిర్మాణం చేసి అప్పుడు ఇది కట్టాలి. రూల్ పొజిషన్ అయితే ఉన్నటువంటి కాలువని ఏదైతే మూసేస్తుంటారో మీరు దానికి ప్రత్యామ్నాయంగా పక్కన ఒక కాలువ నిర్మాణం చేసిన తర్వాత ప్రొటెక్షన్ వాళ్ళు కడితే రేపొద్దున ఈ పొలాలు ముంపుకు గురి అవ్వవు. ఇప్పుడు పైన ఏదైనా నీరు వస్తుంది, నీరు వచ్చిన దాన్ని ఎలా వెళ్తుంది నీరు అంటే, ఈ పొలాలు పండిన పొలాలన్నీ కూడా పోయినా కొట్టుకుపోయినా రైతు పాడైపోయినా పర్వాలేదని ఉద్దేశంతో కాంట్రాక్టర్ బాగుండాలని చేస్తున్నటువంటి ప్రక్రియ తప్పు. నిర్మాణం చేసిన తర్వాత ప్రొటెక్షన్ వాళ్ళు కట్టండి తప్ప, లేని పక్షంలో మీరు వెళ్తే మాత్రం అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ గెద్దలు డెఫినెట్గా అడ్డంగా కోర్టుకి దొరకపోవడానికి మాత్రం మీ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అనకాపల్లి నుంచి పూడిమడక వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులో ఉన్న కాలువల్లో కాంక్రీట్ నిర్మాణాలు జరపడం వల్ల సుమారు 2500 మంది రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్కరించి కూటమి నేతలు ఈ కాంక్రీట్ వాల్స్ను నిర్మిస్తున్నారని, దీని మీద ఇప్పటికే హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగిందని, పక్కనే కాలువలు నిర్మించిన తర్వాత ఈ కాంక్రీట్ వాల్స్ నిర్మించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మునగపాక నుంచి.